హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యశ్భారత్. ఈ వీడియోలో అయితే నేను ఒక పూజ ప్రోగ్రామ్కి వెళ్ళాను అనమాట. ఉద్యాపన వైభవలక్ష్మి వ్రతం ఉద్యాపన జీవీమాల్ వాళ్ళు చేసుకున్నారు. చాలామందికి తెలిసే ఉంటుంది, జీవీమాల్ స్టోర్స్ ఇండియా వైడ్ వెళ్తూ ఉన్నాయి. సో వాళ్ళ ఫ్రమ్ ఖమ్మం అనమాట. వాళ్ళు ఈరోజు వైభవలక్ష్మి పూజ చేసుకున్నారు ఉద్యాపన. దానికి ఇన్వైట్ చేస్తే వెళ్ళామన్నమాట. వాళ్ళు 10 కల్లా రమ్మని చెప్తే మా ధృవి ఆ రోజు అస్సలు నన్ను పని అవ్వనివ్వలేదు. ధృవి ధృవి సో అక్కడ పూజ అయితే స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యేసరికి లక్కీ 11:30 అయింది కాబట్టి నేను వెళ్ళాను అనమాట. 12 వరకు పూజ అయితే చాలా 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 బాగా జరిగింది. నేనైతే ఎప్పుడు చూడలేదు ఇంత బాగా జరగడం. మీరు కూడా చూసేయండి ఎలా జరిగింది. శ్రీచక్రయంత్రాధిష్టానదేవతాయై జలక్ష్మీ నమః. సాధించగలుగుతారు ఈ యొక్క దుర్గాను జరిగాయి. కొంచెం మొత్తం క్లీన్ చేయాలి. అటు ఇటు బాటిల్స్ కానీ కవర్స్ కానీ అట్లా పెట్టి పూలన్నీ కూడా కొంచెం దగ్గర కనెక్ట్ లక్ష్మీ పూజ చేసుకున్నప్పుడల్లా బాగా పనికొస్తాయి. అందుకే అమ్మవారిని కూడా కదంబ వనవాసిని అంటారు. తప్పకుండా ఇవి వేస్ట్ చేయకుండా తప్పకుండా దాన్ని ఫైనల్గా అయితే పూజ అలా జరిగిందన్నమాట. పూజ చేసుకున్న వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. సో పూజ అయితే చాలా బాగా జరిగింది. తర్వాత మా అందరికి వాయనం ఇచ్చి అలా ఫొటోస్ దిగారు. ఫాలోడ్ బై లంచ్ తర్వాత ఇంకా నేను కాసేపు వచ్చి కూర్చున్నాను. మంచిగా అనిపించింది నాకు అక్కడ ఉండడం, టైం స్పెండ్ చేయడం కూడా. సో పూజ అయితే అలా జరిగింది. చాలా అంటే చాలా బాగా అనిపించింది. వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా సాటిస్ఫై చేశారు. వాళ్ళ రిసీవింగ్ కానీ అంతా వెల్ మేనర్డ్ అసలు. ఇంకా అంతే అలా జరిగింది పూజ. తర్వాత ఇంటికి వచ్చేసాము. సెటప్ అయితే చాలా బాగా జరిగింది. ఇది వాళ్ళ ఇంట్లోనే సెల్లార్లో ఇలా సెట్ చేశారనమాట. టెంపుల్ వైబ్ తీసుకొచ్చింది. లైవ్ సింగింగ్ మాత్రం చాలా బాగా అనిపించింది. అండ్ ఇది టెంపుల్ సెటప్ ఫైనల్గా. ఇది అమ్మవారిని మాత్రం ఇలా అలంకరించారు. ఇది గర్భగుడిలో అమ్మవారి లాగా అనమాట. తర్వాత అర్చన చేయడానికి ఒక అమ్మవారు, ఇంకొక అమ్మవారిని కూడా పైన పెట్టారు బయట. సో ఇలా జరిగింది. నచ్చితే కనుక ప్లీజ్ టు సబ్స్క్రైబ్.